ఎక్కడ అన్యాయం జరిగినా సరే భారతదేశపు రాజు స్పందించగలిగినటువంటి స్థితి దేశానికి, ప్రపంచానికి రావాలి. వాళ్ళ ఆ స్థితికి భారతదేశం దాదాపుగా ఇప్పుడు మీరు చూడండి, ఒక స్థితి మారినప్పుడు మొన్న అనవసరంగా హమాస్ని మరీ దుర్మార్గంగా చంపినప్పుడు ఖబర్దార్, నువ్వు శృతి మించుతున్నావు బిడ్డ, జాగ్రత్త అని చెప్పారు మన వాళ్ళు. చెప్పారు, ఇజ్రాయెల్కి చెప్పారు, జాగ్రత్త, శృతి మించుతున్నావు అని. అదే విధంగా ఆ చెప్పే స్థితి మనకు ఉండాలి, శాసించే స్థితి రావాలని కోరుకుంటున్నాం. అది దేశం కోరుకుంటుంది. ఇవాళ అన్నము, అవి ఇవి, మోడీ, హిందుత్వం, బీజేపీ ఇవి కాదు దేశానికి కావాల్సింది. ఆ స్థితి కోరుకుంటున్నారు. ఈ యూత్ అంతా కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఈ యూత్లు రోడ్ల మీద పడి గోడలు చేసే ఆలోచనల నుంచి ఈ కొత్త ఆలోచనలో భారతదేశం. అందువల్ల ఇవాళ భారతదేశపు ఆలోచనని మనం పార్టీ రూపంలో చూడబోతున్నాం. ఇది భారతదేశ ఆకాంక్ష. ఈ ఆకాంక్షలను అడ్రస్ చేస్తున్నాడు మోడీ. అందువల్ల అతను ముందున్నాడు రేసులో. పర్ఫెక్ట్. యువత యొక్క ఆకాంక్షని తెలుసుకొని వాటిని మాత్రమే అడ్రస్ చేస్తూ వస్తున్నాడు, వాటిని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇవాళ మిగిలిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు.